రెడ్డిగా బుల్టేలో బ్రేకింగ్ చూసిన మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ స్టార్ హీరో పరువు నష్టం దావావేగా ఆయనకి ఊహించని షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. నాగార్జున చెరువును ఆక్రమించే పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన ఫిర్యాదులో వివరించారు. అయితే భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం దాన్ని పంపారు. చూసిన మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ స్టార్ హీరో పరువు నష్టం దావావేగా ఇక ఆయనకి ఊహించని షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఫిర్యాదు చేశారు. హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక డీటెయిల్ చూస్తే తుమ్మిడికుంట చెరువును నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అయితే భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం దాన్ని పంపించినట్లుగా తెలుస్తా ఉంది. రెడ్డిగా బ్రేకింగ్ చూసిన మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ స్టార్ హీరో పరువు నష్టం దావావేగా ఆయనకి కూడా ఊహించని షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. హీరో నాగార్జున అక్కినేనిపై జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తమిడికుంట చెరువును నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకైతే భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం దాన్ని పంపించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. యాక్చువల్ గా మన హైడ్రాకు సంబంధించిన విషయంలో హైడ్రా మొట్టమొదటిగా వాళ్ళు కూల్చివేతలు మొదలుపెట్టినప్పుడు తుమ్మిడి చెరువులో ఎన్వెన్ కన్వెన్షన్ ని మన నాగార్జున అక్కడ నెలకొల్పాడు. యాక్చువల్గా దానికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి కూడా ఇష్యూస్ నోటీస్ వస్తున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఈ చెరువు భాగం మాదే, ఈ చెరువుకు సంబంధించినటువంటి స్థలం మాదే అని చెప్పేసి వారు కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా ఒకసారి దీన్ని ముట్టకాయలు వేసి ఇన్ని 29 ఎకరాల చెరువు దీంట్లో మీరు ఎట్లా చేస్తారు, దీనికి ఎట్లా తీసుకుంటారని చెప్పేసి అనేక సందర్భాల్లో కోర్టు కూడా వారిని మందలించిన సందర్భం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేదు. అంటే ఒక పెద్ద స్టార్ హీరో కాబట్టి
అంటే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఎటువంటి తీసుకోవాలి. కానీ హైడ్రా ఎప్పుడైతే ఉందో ఈ రంగనాథ్ అధ్యక్షులతో జరుగుతున్నప్పుడు హైడ్రా విషయంలో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించకుండా కూల్చివేతలు వస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. సో ఇటువంటి తరుణంలో ఆ హైడ్రా అయిపోగానే మనం కూల్చివేసిన ఆ తర్వాత మనకు అందరు చాలా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, చేశారు. ఆ తర్వాత వస్తే మన కొండ సురేఖ అనుకోకుండా కొన్ని వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియాలో. రఘునందరావుని కొండ సురేఖని ట్రోల్ చేస్తే ఆ విషయం పట్ల ఆమె అనుకోకుండా ఆ రోజున ప్రెస్ మీట్ లో మీడియా ముందు నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడిపోవటానికి కారణం కేటీఆర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అది అది రాంగ్ గా పోర్ట్రేట్ అవ్వడం, దానివల్ల అనేక సందర్భాల్లో మన నాగార్జున కూడా ఈ విషయంపై ఇండస్ట్రీ అంతా కూడా నాగార్జునకు సపోర్ట్ నిలబడ్డది. అంతేవిధంగా నాగార్జున కూడా కొండ సురేఖకి నోటీసులు ఇచ్చారు. ఇదంతా ఇంత బాగుంది. అయితే ఇదే విషయాన్ని కొండ సురేఖ చేస్తే ఇంకా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం నాగార్జున చేసే వ్యవహారాలు తప్పు, ఈ తుమ్మిడి ఎక్కడి వల్ల పర్యావరణ దెబ్బతిండమే కాకుండా ప్రభుత్వ ఆస్తిని కూడా కబ్జా చేశాడు, ప్రభుత్వ ఆస్తితో పాటు అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అధికారులను తను లోబర్చుకునే ప్రయత్నం చేసి ఈ నిరోధులు చేశాడు. దీనివల్ల అయింది ఆయనపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మాదాపూర్ పిఎస్ లో ఆయన చేయడం జరిగింది. అంతేకాకుండా అతనిపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి దాంట్లో దావా వేయడం జరిగింది. దానికి మీద ఆ నోటీసు పిటిషన్ దాఖలు చేసిన వ్యవహారంలో కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అన్నారు. అయితే ఇది ఏంటంటే వ్యక్తిగతంగా అంటే దెబ్బకు దెబ్బలాగా కొంచెం ప్రచారం జరుగుతుంది మీడియాలో. అయితే ఆయనకు సంబంధించిన ఆయన ఇండిపెండెంట్ వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ నాగార్జునకి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి రూపంలో మళ్ళీ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది, అతని మీద కక్షపూరితంగా చేస్తున్నారనేది ప్రచారం కూడా సోషల్ మీడియా జరుగుతుంది. కానీ అదంతా కేవలం అయినప్పటికీ కూడా ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది, దీన్ని ధృవీకరించింది. ఆ ధృవీకరించినప్పటికి కూడా వాళ్ళు కూడా ఒక రకంగా సమర్థించినట్టు. ఎందుకంటే దీనిపైన కోర్టుకు వెళ్ళారు. అంటే తుమ్మిడి చెరువులో జరిగిన ఒక విషయం కూల్చివేత విషయంలో మాకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఆయన కోర్టుకి కూడా వాటిని హోల్డ్లో పెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.